శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఇక ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు చాలా బాగున్నారండి. అలాగే దశమ స్థానంలో శుక్ర, చంద్రులు బాగున్నారు. మరి 3 గ్రహాలే కదండి అంటే 3 గ్రహాలే అనుకూలిస్తున్నాయి. ఈ 3 గ్రహాల్లో కూడా మళ్ళీ కొంత ప్రతికూలత కనిపిస్తోంది. ఈ వారం రోజుల పాటు కూడా మీరు పూర్తిగా భగవద్ ధ్యానంలో ఉండడం చాలా చాలా మంచిది. అంటే అన్ని పనులు మానుకొని భగవంతుడి ధ్యానం చేస్తూ కూర్చోమని కాదు, ఎక్కువగా భగవంతుడికి ధ్యానం చేస్తూ ఉండండి. ఏ పని చేస్తూ ఉన్నా ఒక్క నిమిషం మీకు సమయం దొరికినా కూడా
మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని అంశాలు కుటుంబ జీవితం బావుంది. అలాగే మాతృవర్గ రీత్యా చిన్నపాటి అనుకూలతలు కనిపిస్తున్నాయి కానీ, ఇక మిగతా అన్ని విషయాలలో పూర్తిగా మీరు దైవాన్ని సర్వస్వ శరణాగతి పొందడం మంచిది. అన్నదమ్ముల సహాయ సహకారం బావుంది. మనోబలం పెరుగుతోంది. అలాగే ఈ మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మంచి ఆలోచనాపూరితంగా తీసుకుంటారు. 10 మంది హర్షించే విధంగా ఉంటాయి. స్థిర చరాస్తుల వృద్ధికి ఇంకా కొంచెం కష్టం ఎక్కువ చేయవలసి వస్తుంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనుకూలత రీత్యా అంతగా లేదు అనుకూలత. కాబట్టి ఈ విషయంలో కూడా ఓర్పుగా ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో పూర్తి జాగ్రత్తలు వహిస్తూ వెళ్ళండి. పితృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి కాలం కనిపించబోవడం లేదు. ఇక్కడ చాలా ఓర్పు అవసరం. మళ్ళీ వారాంతంలో చాలా బాగుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి పరిస్థితులు దశమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నాయి కానీ శనిగారి దృష్టి ప్రభావం చేత, కుజుని దృష్టి ప్రభావం చేత చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఒక అంశం మీద పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కలుగుతూ ఉన్నప్పుడు మనకి శుభకరమైన భావాల్ని పెంపొందించుకోవడం కోసమే మనము ఆ గ్రహాలకి స్తోత్రపారాయణాలు చెయ్యాలి. కాబట్టి ఈ శని, కుజ, శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకుంటూ, ఇష్టదేవతారాధన చేసుకుంటూ తప్పనిసరిగా ఉండండి. రాస్యాధిపతి గురువు గారికి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యాలి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నవమ స్థానంలోకి రవి బుధులు వచ్చి ఉన్నారు. అంతగా అనుకూలత కనిపించబోవడం లేదు. అయితే చంద్రుని యొక్క సంచారము రాశిలోకి వస్తున్నందువల్ల చాలా వరకు మనశ్శాంతి పెరగడము, ఉల్లాసం పెరగడము, ఉత్సాహం పెరగడము, అలాగే మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని చాలా సంతుష్టులుగా చేస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏది ఏమైనా అన్ని అంశాల పట్ల ఓర్పు కలిగి ఉంటూ, భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటూ మీ కృషి మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వారం రోజులు కూడా మీకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.